గిల్గాల్ అంటే అర్థం ఏంటంటే ఐగుప్తు యొక్క అవమానము మన మీద నుండి దొర్లించబడింది. ఐగుప్తులో ఇజ్రాయేల్ బానిసలుగా ఉన్నారు, కఠినమైన పని చేస్తూ వచ్చారు. మనము లోకమని ఐగుప్తులో ఉన్నాం, లోకములో సైతానికి దాసులుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం, లోకానికి దాసులుగా ఉన్నాం, శరీరానికి దాసులుగా ఉన్నాం. ఈ దాసత్వము, ఈ ఐగుప్తు లోక సంబంధమైన ఐగుప్తు యొక్క అవమానము దొర్లించబడుటే గిల్గాల్. అంటే ఒక వ్యక్తి యేసు వైపు చూచి, కల్వరి శిలువలో రక్తము చిందించిన ప్రభు వైపు చూచి, పాపాలు ఒప్పుకొని, పాపాలు విడిచిపెట్టి, బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడుట అనేది గిల్గాలు అనుభవము. అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాడంటే లోక సంబంధి కాదు, లోకాన్ని విడిచిపెట్టి సంఘములో చేరాలి. సంఘానికి లోకానికి సంబంధం లేదు. ఎవడు లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అపవాదిని విడిచిపెట్టాలి, శరీర కార్యాలు విడిచిపెట్టాలి, దైవ సంబంధులుగా సంఘంలో చేరాలి. ఇది గిల్గాలు అనుభవము. ప్రతి ఒక్కరి అనుభవంలోకి రావాలి. భూమి మీద పుట్టిన మానవులందరూ కూడా, ఎక్కడ పుట్టిన మానవుడిగా నాసిక రంధ్రాల్లో ఊపిరున్న మానవుడు ఈ లోకంలో పాపిగా జీవిస్తున్నాడు. అది అమెరికాలో, రష్యాలో, ఇంగ్లాండ్లో, లేకపోతే పాకిస్తాన్లో, లేకపోతే ఇండియాలో, లేకపోతే శ్రీలంకలో ఎక్కడ పుట్టినా సరే పుట్టిన ప్రతి ఒక్కడు పాపి. మాటల్లో పాపం ఉంది, కంటి చూపులో పాపం ఉంది, హృదయ తలంపుల్లో పాపం ఉంది, చేతుల క్రియలలో, పాదాల నడతలో అంతా పాపమే. ఈ పాపము పోవడానికి యేసు వైపు చూడాలి, యేసు నామంలో పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి, యేసు ప్రభు రక్తముతో కడగబడాలి, వాక్యమైన ఉదకంతో కడగబడాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు సంఘములో చేర్చబడుట ద్వారా ఐగుప్తు అవమానం తొలగించబడుతుంది. గిల్గాల్ అనుభవంలోకి వచ్చేస్తాం మనం. యేసు ప్రభు వారు కూడా గిల్గాల్ అనుభవంలోకి వచ్చారా లేదా? బాప్తిసం పొందారైనా? యేసు ప్రభు వారు బాప్తిసం పొందారా లేదా? పరిశుద్ధాత్మ వచ్చినాడు ఆయనలోకి లేదా? గిల్గాల్ అనుభవం ఏంటదే? ప్రతి ఒక్కరూ గిల్గాల్ అనుభవంలోనికి వెళ్ళాలి. గిల్గాల్ అనుభవం లేకుండా దేవునిలో ఒక అడుగు ముందుకేయలేం. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము ద్వారా గిల్గాల్ అనుభవంలోకి వెళ్తాం.